వెల్కమ్ టు ద డాక్టర్ స్పెషల్ ప్రోగ్రామ్. చాలామందికి జనరల్గా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దంత సమస్యలు అనేవి ప్రధాన కారణంగా ఉంటాయి. ఈరోజు వాటికి సంబంధించిన విశ్లేషణ ఇవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పడానికి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సావిత్రి గారు, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ ఫ్రమ్ డెంటల్ కాన్సెప్ట్స్ హాస్పిటల్. మేడం నమస్తే అండి. నమస్కారం. సో జనరల్గా మనం చూస్తుంటాం కదా మేడం, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ టూత్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పళ్ళు పుచ్చిపోవడానికి కారణాలు ఏంటి అసలు? మెయిన్గా ఏంటంటే పళ్ళు బ్రషింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది అనుకుంటారు ఒక్కసారి బ్రష్ చేస్తే చాలు అనుకుంటారు, బట్ యూజువలీ బ్రషింగ్ అనేది ఇట్స్ రికమెండెడ్ 2 times a day. లైక్ పొద్దున ఒకసారి బ్రష్ చేసుకొని రాత్రి పండుకున్న ముందు ఏదో ఒక టైంలో బ్రష్ చేసుకున్నా చాలు. లైక్ 12 hours గ్యాప్ లో బ్రష్ చేసుకున్నా అప్పుడు ప్లాక్ అక్యుములేషన్ అనేది ఉండదు అనమాట. ఈ ప్లాక్ అక్యుములేషన్ ఎక్కువ అవుతా ఉంటే అప్పుడు అది గార ఫామ్ అయ్యి అనవసరంగా దట్ విల్ లీడ్ టు గమ్ ప్రాబ్లమ్స్, అంటే చిగుర్ల సమస్య, తర్వాత పళ్ళు డీకే అవడం కూడా స్టార్ట్ అవుతుంది. సో బ్రషింగ్ అనేది 2 times a day చేసుకొని తర్వాత ఏదైనా తిన్న తర్వాత నోరు వాష్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అది మెయింటైన్ చేసుకుంటే చాలా మటుకు సమస్యలు రావు, దంత ప్రాబ్లమ్స్. రైట్, వన్స్ అగైన్ మేడం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా జనరల్గా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. వాటి గురించి కనుక్కోవడానికి కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్, అదేవిధంగా డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం 9573950590 ఈ నెంబర్ కాల్ చేయండి, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి. మేడం, మనం జనరల్గా చూసుకున్నట్లయితే చాలామందికి ఎటువంటి పేస్ట్లు యూజ్ చేయాలి, ఆ రోజు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనేది కూడా చాలామందికి వస్తున్న డౌట్స్ ఇవి. సో దీనిపై మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి? బ్రషింగ్ అనేది 2 times a day బ్రష్ చేసుకుంటే సరిపోతుందండి. మ్యాక్స్ 3 కన్నా ఎక్కువ కూడా మరీ ఎక్సెసివ్ బ్రషింగ్ కూడా మంచిది కాదు. అండ్ బ్రషెస్ అనేది యూజువల్ గా మీడియం కానీ సాఫ్ట్ టూత్ బ్రష్ కానీ ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న టూత్ బ్రష్ తీసుకోవడం బెటర్. హార్డ్ అనేది మంచిది కాదు. హార్డ్ ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఒత్తిడి వేసి బ్రష్ చేస్తున్నప్పుడు అది ఎనామిల్ అరిగిపోతుంది అనమాట. సో దాని మూలన కూడా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో బ్రషింగ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ ఇఫ్ యూ కెన్ యూజ్ అ సాఫ్ట్ టూత్ బ్రష్, బ్రిసిల్స్ ఉన్న సాఫ్ట్ టూత్ బ్రష్ వాడడం చాలా బెటర్. అదేవిధంగా చాలామంది కూడా అంటే ఈ ఆల్కహాల్ బేస్డ్ కానీ కంటెంట్ ఉన్నవి కానీ అట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఆయిల్ పుల్లింగ్ చేయడానికి. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలాంటివి యూజ్ చేయొచ్చా? ఒకవేళ యూజ్ చేస్తే ఎట్లాంటివి యూజ్ చేస్తే బెస్ట్? అంటే ఐ వుడెంట్ సజెస్ట్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. అంతగా కావాల్సిన మౌత్ వాష్ యూజ్ చేయొచ్చండి. మౌత్ వాష్ అనేది ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ బ్యాడ్ బ్రెత్ ఉన్న వాళ్ళు కూడా మౌత్ వాష్ యూజ్ చేయమని చెప్తా ఉంటారు చాలా మంది డెంటిస్ట్. సో మౌత్ వాష్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు బ్యాడ్ బ్రెత్ ఉన్నా కానీ కూడా అది అరికట్టచ్చు. అండ్ మౌత్ వాష్ అనేది యూ కెన్ యూజ్ 2 times a day, సంథింగ్ లైక్ దాట్. అండ్ అసలు సగం బ్యాడ్ బ్రెత్ రావడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంప్రాపర్ బ్రషింగ్ అని కాదు, ఓరల్ హైజీన్ ఒకటే కాదు, ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. అండ్ గమ్ ప్రాబ్లమ్స్ కి కూడా లీడ్స్ టు బ్యాడ్ బ్రెత్ అన్నమాట. సో బ్యాడ్ బ్రెత్ ఉంటే డెఫినెట్ గా దట్ పర్సన్ షుడ్ గో అండ్ కన్సల్ట్ అ డెంటిస్ట్. రైట్ మేడం, మీరు అన్నట్టు ఇప్పుడు గమ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలామందికి ఇన్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంటుంది, వాళ్ళు చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ పెయిన్ అనేది వాళ్ళకి కంట్రోల్ అవ్వదు, ఆ సమస్య అనేది తీరదు. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు గమ్ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక డెంటిస్ట్ దగ్గర ఇమీడియట్ గా వెళ్ళాలి. ఎందుకంటే గమ్ బ్లీడింగ్ అనేది వేరియస్ రీజన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం రీజన్ ఏముంటుంది అంటే పేషెంట్ అశ్రద్ధ. ఫస్ట్ కొద్దిగా స్టార్ట్ అవుతే పర్వాలేదు ఏం కాదు అనుకుంటారు. అది ఏమవుతుందంటే గమ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా అండి? ఆ గమ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అయిపోయి వచ్చినప్పుడు ఫుల్ బ్లీడింగ్ గమ్స్ ఉండి గమ్స్ బాగా ఉబ్బిపోయి అట్లాంటి స్టేజ్ లో వస్తారు చాలా మంది పేషెంట్స్. నన్ను అడిగితే ఇనిషియల్ స్టేజ్ లో వస్తే అప్పుడు దానికి కావాల్సిన ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. క్లీనింగ్ అని, రూట్ క్లీనింగ్ అని, తర్వాత
డీప్ క్లీనింగ్ చేస్తారు. అది మరీ సివియర్ అవుతే అప్పుడు ఫ్లాప్ సర్జరీ చేస్తారు. బట్ అంతవరకు తీసుకెళ్ళదు, అది నేను చెప్పేది. ఇనిషియల్ స్టేజెస్ లోనే దాన్ని అరికట్టాలి. అండ్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఏంటి అండ్ అది చూపించుకుంటేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది వాళ్ళకి. రైట్ మేడం, ప్రస్తుతం కాలర్ చాలా ఉన్నారు మనకి మంది సిద్ధంగా. deficiency రైట్, ఏంటండి? కాలర్ రెడీగా ఉన్నారు మేడం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగరాజ్ గారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. నాగరాజ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు లైవ్లో, చెప్పండి. మేడం గారు నమస్తే అండి. అది నమస్తే అండి. రెండు దంతాలు కదులుతున్నాయి మేడం. ఓకే, హలో చెప్పండి నాగరాజ్ గారు. కింద అదే కింద టీత్ 4 దంతాలు కదులుతున్నాయి మేడం. ఓకే, అది ఏం చేయమంటుంది ముందు మీరు వెళ్ళారా అండి? డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారా మేడం? నాగరాజ్ గారు, మీరు Dentist దగ్గరికి వెళ్ళి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ కంట వెళ్ళారా? అంటే ఒకసారి వెళ్ళింది మేడం. వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేశారండి. స్కానింగ్ చేయని వల్ల ఎముక కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పారు మేడం. ఓకే, డ్యామేజ్ అయిందని చెప్పారు. అదే మీ ఎందుకు డ్యామేజ్ అయి ఉంటుంది? బికాస్ మీరు దాన్ని చాలా అశ్రద్ధ చేస్తుంటారండి. ఇప్పుడు దాని ట్రీట్మెంట్ డాక్టర్ గారు చెప్తారు. అంటే అది కంప్లీట్ గా ఎక్కువ బోన్ సపోర్ట్ లేకుండా ఎక్కువ ఊగితే మాత్రం తీయించుకోవాల్సి వస్తుంది. కానీ తీయించుకొని మళ్ళీ దాని పళ్ళు రీప్లేస్ కూడా చేయించుకోవచ్చు. మీరు పళ్ళు రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. సో మీరు ఫస్ట్ అసలు ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తారండి. ఆ ఎక్స్రే తీసి ఫస్ట్ అసలు కండిషన్ ఏంటి, మీ గమ్ కండిషన్ ఏంటి, అంటే మీ చిగుర్ల కండిషన్ ఎట్లా ఉంది, మీ లోపల ఎమక ఎంత వరకు స్ట్రాంగ్ గా ఉంది అన్ని చూస్తారు. అది చూసి వాళ్ళు అప్పుడు డిసైడ్ చేయడానికి వస్తుంది యునో ఎట్లాంటి పళ్ళు మీకు పెట్టచ్చు అనేది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అండ్ చాలా మందికి ఇన్ జనరల్గా మనం చూసే సమస్య ఇంకోటి పిప్పి పన్ను. ఇది చాలా విపరీతమైన సమస్యగా వాళ్ళు పరిగణిస్తారు. చాలా పెయిన్ ఉంటూ ఉంటుంది. దానికి గల అసలు కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దాన్ని నివారించవచ్చు? పిప్పి పన్నులు అనేది డికేడ్ టీత్ అండి. డికేడ్ టీత్ ఎందుకు వస్తుందంటే చాలా మటుకు మనము ఫుడ్ తిన్న తర్వాత మోర్ వాష్ చేసుకోరు. ఓకే, మౌత్ వాషింగ్ అనేది చాలా మటుకు ఇండియాలో చాలా తక్కువ అండి చేసేది. చాలా తక్కువ మందిని మనం చూస్తాం. ఏదైనా ఒట్టి చేయి కడిగేసుకొని వెళ్ళిపోతారు అంతే తిన్న తర్వాత. సో మౌత్ వాషింగ్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే ఏదైనా తిన్న తర్వాత ఈ సమస్య చాలా మటుకు తగ్గుతుంది. అండ్ అది ఫుడ్ ఏమైపోతుందంటే అది అట్లానే ఉండిపోయి, ఎస్పెషలీ స్టిక్కీ ఫుడ్ తిన్నాం అనుకోండి, లైక్ చిక్కీ గానీ ఏదైనా షుగర్ బేస్డ్ ఫుడ్ ఏదైనా తింటే ఆ ఫుడ్ అట్లానే ఉండిపోయి అది ఎనామిల్ లేయర్ ని అది తినేస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ అది డీకే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పళ్ళు డీకే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక డెంటిస్ట్ దగ్గరకు వస్తే చాలా ఉపయోగం అవుతుంది. ఏంటంటే అది ఒట్టి ఒక ఫిల్లింగ్ తో సరిపెట్టచ్చు. ఆ డీకేని అట్లా వదిలేస్తే మాత్రం అది నరాల వరకు లోపల వరకు వెళ్ళిపోయి అప్పుడు అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్లాల్సి వస్తుంది. సో చాలా మంది చిన్న ఏదైనా బ్లాక్ కలర్ స్పాట్ కొంచెం డీప్ గా ఉంది అంటే డెఫినెట్ గా డెంటిస్ట్ దగ్గర ఫస్ట్ వెళ్ళాలి. అది వెళ్లకుండా వదిలేస్తేనే అది తర్వాత అది పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్తారు, అప్పుడు అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కింద మారుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ప్రస్తుతం ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు ఫ్రమ్ విజయనగరం జిల్లా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, మేడం, చెప్పండి. నమస్తే మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. దంతం సైడ్ అండి, నాలుక దంతం సైడ్ మేడం, నాలుగు దగ్గర కొంచెం మండుతుంది. ఏదైనా కారం గట్ట తిన్నా ఏం చేసిన సార్ మేడం? ఓకే, నాలిక మండుతుంది మీకు? బట్ మేడం, అంటే దంతానికి టచ్ అవుతుంది, సైడ్ నాలుక దగ్గర మండుతూ ఉంది. సో అది ఏంటి కారణం, రీజన్ ఏదై ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, మీరు విటమిన్స్ సరిగ్గా వేసుకుంటున్నారా అండి?
రైట్, కాల్ కట్ అయింది మేడం. సో ఇట్లాంటి వాటికి రీజన్ ఏం కావచ్చు? అంటే ఫుడ్ ఏదైనా తింటున్నా కూడా చాలా పెయిన్ వస్తుంది అంటున్నారు. సో టీత్కి టచ్ అవుతుంది అంటున్నారు. సో ఏంటి ప్రాబ్లం అది? అవును, మోస్ట్లీ తను చెప్పిన దాన్ని బట్టి హీ మైట్ బి హ్యావింగ్ విటమిన్ బి డెఫిషియన్సీ. ఒక్కొక్కసారి విటమిన్ బి డెఫిషియన్సీ ఉంటే కూడా నోట్లో అల్సర్స్ అట్లా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ డెఫిషియన్సీ ఉంటే గనక అది మనం చూసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసిన వెంటనే గుర్తుపడతారు. దాని ఆఫ్టస్ అల్సర్స్ అంటారు. ఇఫ్ ఇట్స్ అ నార్మల్ ఆఫ్టస్ అల్సర్, ఇట్ కెన్ బి జస్ట్ ఒక 1 వీక్ విటమిన్ బి వేసుకుంటే సరిపోతుంది. రైట్, అంటే ఈ విషయంలో చాలా మందికి అవేర్నెస్ ఉండదు, టాబ్లెట్స్ విషయంలో కానీ అలాంటి వాటి విషయంలో. ఇలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్ విషయంలో కానీ వాటర్ ఇటువంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ వచ్చేసి ఎస్పెషలీ డెంటల్ హెల్త్ కోసం రిలేటెడ్ అయితే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ స్టిక్కీ ఫుడ్ అండి. హై షుగర్డ్ కంటెంట్ ఫుడ్ లేకపోతే స్టిక్కీ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే అది షుగర్ ఎక్కువ కంటెంట్ ఉన్న ఫుడ్ లేకపోతే స్టిక్కీ, అది ఎక్కువ పళ్ళకి అతుక్కుపోతున్న ఫుడ్ అయితే అది వాళ్ళ తర్వాత వాష్ చేసుకోకపోతే అట్లానే క్యావిటీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో క్యావిటీస్ ఫామ్ అవ్వకూడదు అంటే అట్లాంటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో టూత్ డికే తక్కువ అవుతుంది. ఫుడ్ నార్మల్ గా న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఎప్పటికైనా హెల్త్ కూడా మంచిదే కదా. రైట్ మేడం, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనంతయ్య ఫ్రమ్ వికారాబాద్. అనంత గారు నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. హలో హలో నమస్తే మేడం. వాయిస్ వస్తలేదు సార్ మేడం. ఓకే, మీరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. మేడం ఏం జరిగిందంటే మా మిస్సెస్ కు ఒకసారి యాక్సిడెంట్ అయిన 2008 లో. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందంటే 2 దంతాలు ఉసిపోయాయి, మేము పెట్టించాము. అవి పెట్టించాక ఏమైందంటే అవి కూడా కానీ 10 years కు రీసెంట్లీ నిన్న మార్చిలో ముందర 2 ఉసిపోయినాయి అని పోతే మళ్ళా పక్కకు 6 పళ్ళు తీశారు మేడం. మొత్తం 6 అంటే 4 2 6 పళ్ళు తీసేశారు. ఇప్పటికి పెట్టలేరు మేడం డెంటల్ వాళ్ళు. ఓకే, అది ఎందుకు ఊడిపోయిందండి? యాక్సిడెంట్ వాయిస్ అస్సలు వస్తలేదు మేడం. వాయిస్ రైట్ మేడం, అంటే 2008లో యాక్సిడెంట్ అవడం వల్ల దంతాలు అనేవి తీసేశారు, రీప్లేస్ చేశారు అంటున్నారు. బట్ తర్వాత కూడా మళ్ళీ వాటిని తీసేశారు, వాటి ప్లేస్లో రీప్లేస్ చేయలేదు అంటున్నారు. అవును, కానీ అసలు ఆ పక్క దంతాలు ఎందుకు తీశారు అనేది ఇందాక అదే నాకు రైట్, యాక్సిడెంట్ లో డ్యామేజ్ అయ్యి. రైట్ అనంత గారు, రైట్, కాల్ కట్ అయింది. సో ఎందుకు అంటే యాక్సిడెంట్ వల్ల మేబీ ఆ దంతాలు అనేవి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, వాటిని రీప్లేస్ చేశారు అంటున్నారు. మళ్ళీ రీసెంట్గా వెళ్ళినా కూడా అవి తీసేశారు, బట్ వాటి ప్లేస్లో రీప్లేస్ చేయలేదు, తను చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ కాలర్ చెప్తున్నారు. మేడం, దీనికి పరిష్కారం ఏదైనా ఉందా? రీప్లేస్ అనేది ఇప్పుడు దంతాలు పోతే కంపల్సరీ రీప్లేస్ చేయించుకోవాలండి. అది ఎందుకంటే అది ఒకటి దంత విషయమే కాదు, పేషెంట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పళ్ళు ఉంటేనే కదండి మనం పౌష్టికాహారం తీసుకోగలుగుతాము. పళ్ళు లేకపోతే అప్పుడు ఆహారం ఏమవుతుందంటే స్లోగా మన న్యూట్రిషియస్ డైట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏది వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్, ఏది ఈజీ టు టేకెన్ అదే తీసుకుంటారు అనమాట. సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా పళ్ళ రీప్లేస్మెంట్ అనేది జరగాలి, అది కంపల్సరీ అది ఉండాలి. సో వాళ్ళు ఎందుకు పక్క పళ్ళు తీశారు అనేది మనకు తెలియదు. ఎందుకు అన్లెస్ అండ్ అంటిల్ మనం చూస్తే కానీ ఏం చెప్పలేం. ఆ పక్క పళ్ళు మేబీ బోన్ స్ట్రెంగ్త్ లేదేమో, ఆ పళ్ళు కూడా ఊగుతా ఉండొచ్చు. సో అది అందుకే నేను అన్నాను, ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. లోపల ఎముక కూడా చూస్తారండి, గమ్స్ ఎట్లా ఉన్నాయి, చిగుర్లు స్ట్రాంగ్ గా ఉండాలి, ఎముక స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని ఆ మిస్సింగ్ పళ్ళకి టూత్ రీప్లేస్మెంట్ బ్రిడ్జెస్ ద్వారా పెడతారు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. లేదు అంటే బోన్ చాలా బాగుంది అనుకుంటే అప్పుడు ఇంప్లాంట్ అని పెడతారు అనమాట, డెంటల్ ఇంప్లాంట్స్. అది అప్పుడు పక్క పళ్ళని ఏమి కదిలించకుండా ఒట్టి ఆ పన్ను పోయిన చోట డెంటల్ ఇంప్లాంట్ పెట్టేసి అట్లా స్క్రూ లాగా పెట్టచ్చు. ఆ స్క్రూ పన్ను వస్తుంది అనమాట.
సో అది పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా పెట్టచ్చు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు, మధుసూదన్ గారు ఫ్రమ్ హైదరాబాద్. మధుసూదన్ గారు నమస్తే అండి. హలో నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో సార్, అదే మా మిస్సెస్కి కింద పన్నుకొని పుచ్చి అయ్యే లోపల వాసన వస్తుంది. అది దానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం. మధుసూదన్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. రైట్, సార్, కొంచెం క్లియర్గా చెప్పండి. మా మిస్సెస్ కి ఒక పన్ను ఒకటి లోపల పుచ్చింది మేడం. అయితే నోట్లో నుంచి స్మెల్ వస్తున్నట్టు వాసన. అది ట్రీట్మెంట్ ఏమన్నా చేస్తాం? ఓకే మేడం, అంటే కింద పళ్ళు తీసేశారంటే దానివల్ల వాపులాగా ఫామ్ అయింది, అది పెయిన్ ఎక్కువగా ఉంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఓకే అండి, మీరు డయాబెటిక్ అండి? మధుసూదన్ గారు, మీ వైఫ్కి ఏమైనా షుగర్ ఉందా, డయాబెటిక్ పేషెంటా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. రైట్, కాల్ కట్ అయింది. జనరల్గా కింద దంతాల సైడ్ ఉండే పళ్ళు తీయడం వల్ల అదంతా వాపులా ఫామ్ అయింది అంటున్నారు. దానికి ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పేషెంట్స్ కాకపోతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అదేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్లాంటి విషయాల్లో ఏజ్ ఆఫ్ ద పేషెంట్ చాలా అవసరము. తర్వాత పేషెంట్ డయాబెటిక్ కాదా తెలుసుకోవడం చాలా అవసరం. డయాబెటిక్ అయితే డెఫినెట్లీ వాళ్ళ డయాబెటీస్ అనేది కంట్రోల్లో తెచ్చుకోవాలండి. ఫస్ట్ డయాబెటిక్ లెవెల్స్ మినిమం పన్ను తీయడానికి ఎప్పుడైనా పేషెంట్ డయాబెటిక్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంటేనే అప్పుడు హీలింగ్ ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ పన్ను రీప్లేస్మెంట్ కూడా హెల్తీగా చేయొచ్చు. లేకపోతే అది అనవసరమైన ఇన్ఫెక్షన్స్ కి లీడ్ అవుతుంది. అండ్ చాలా మంది పేషెంట్స్ ఏంటంటే డయాబెటిక్ కాదు కూడా చెప్పరు డాక్టర్స్ కి, అట్లా చేయకూడదు. ఎప్పుడైనా సరే డయాబెటిక్ అయితే మీరు ఇట్లా పేషెంట్ డయాబెటిక్ అండి అనేది రివీల్ చేయాలి. ఏ మెడికల్ ప్రాబ్లం ఉన్నా ముందే మీ డెంటిస్ట్ కి చెప్పండి, ఎందుకంటే డెంటల్ డాక్టర్ కి అవసరం లేదు అని అనుకోవద్దు. చాలా కొన్ని ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఉంటాయి. రైట్ డాక్టర్, ప్రస్తుతం కాలర్ అడిగి ఉన్నారు, సాయిబాబు గారు ఫ్రమ్ తూర్పుగోదావరి. సాయిబాబు గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఒళ్ళు పుచ్చుకోవాలని ముక్కలైపోయినాయి సార్, సగం సగం ముక్కలు దిగానండి. మీ వాయిస్ క్లియర్గా లేదు సాయిబాబు గారు. పిత్తళ్ళు ముక్కలైపోయినాయండి, ముక్కల కింద తిరిగిపోయినాయండి. ఓకే ఓకే రైట్. సావిత్రి గారు, ఆ పళ్ళు అనేవి ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సెట్ చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ముక్కలు ముక్కలుగా విరిగిపోయినాయి. ఏ పళ్ళు అండి, ముందు పళ్ళ వెనకల పళ్ళ? సాయిబాబు గారు, హలో, పర్వాలేదండి. అంటే బేసికలీ ఇప్పుడు ఒట్టి పళ్ళ వేరు వరకు అది మొత్తం విరిగిపోయి ఒట్టి పళ్ళ వేరు మాత్రమే మిగిలింది అంటే అది ఉండి కూడా ఉపయోగం ఉండదండి. ఆ పళ్ళ వేరు చిన్న ముక్కగా ఉండిపోతే తీసేయాల్సి వస్తుంది. ఓకేనా, తీసేసి మీకు అది ఎంతవరకు పళ్ళు విరిగిపోయినాయో చూసి ముందు వెనకాల ఏమైనా సపోర్టింగ్ టీత్ స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు ఆ ముందు వెనకాల పళ్ళు సపోర్ట్ లాగా తీసుకొని బ్రిడ్జ్ లాగా వేస్తారు ఫిక్స్డ్ పళ్ళు. లేదు అంటే తీసి పెట్టే పళ్ళు కూడా పెట్టుకోవచ్చు, డెంచర్స్ అంటారు దాన్ని. లేదు అంటే మీరు ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు. కానీ ఇంప్లాంట్ వేయడానికి మీకు ఎమక అక్కడ సరిపడే ఉండాలి అండ్ మీ వేరే చిగుర్లది అంతా హెల్త్ కూడా బాగుండాలి. డాక్టర్ గారు, మనం అంటే జనరల్గా చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అంటే 1 మంత్లో ఒక మంత్లో ఎన్నిసార్లు ఆ స్కేలింగ్ ఆర్ ఆ టూత్ క్లీనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే షుగర్ పేషెంట్స్ అనే కాదండి, అందరు పేషెంట్స్ కూడా once in 6 months వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గరికి ఫర్ క్లీనింగ్. షుగర్ పేషెంట్స్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. ఇప్పుడు వేరే పేషెంట్స్ వచ్చేసి 8 months కి ఒకసారి వెళ్ళినా సరిపోతుంది, కానీ బట్ షుగర్ పేషెంట్స్ మాత్రం కంపల్సరీ once in 6 months ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. ఎందుకంటే పళ్ళ మధ్యలో చిగుర్ల మధ్యలోనే
ప్లాక్ అనేది అక్యుములేట్ అయ్యి అది గారలాగా మారుతుంది. ఆ గార ఫార్మేషన్ ఎక్కువ అయిపోయే వాళ్ళకి చిగుర్ల సమస్య ఎక్కువ వస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ షుగర్ పేషెంట్స్ విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్, గమ్ ఇష్యూస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి, గమ్ హెల్త్ కొంచెం పాడవుతుంది వాళ్ళకి. సో అందుకే అది డెంటల్ ఇంకా వర్స్ట్ గా అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు దాని షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని క్లీనింగ్ వన్స్ ఇన్ 6 months చేయించుకుంటే అసలు బాగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. రైట్. జనరల్గా అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. అంటే వాళ్ళకి ఆ పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత కూడా పళ్ళు వస్తుంటాయి, బట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎటువంటి ఆహారం తీసుకుంటే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు? పిల్లలకి ప్రైమరీ టీత్ అంటారు, అంటే పాలపళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ ఊడి వచ్చేసరికి పర్మనెంట్ డెంటిషన్ అనేది బై 14 years మాక్సిమం అన్ని పళ్ళు వచ్చేస్తాయండి వాళ్ళకి. ఓకేనా, 12 to 14 years లోపల అన్ని పళ్ళు వాళ్ళకి వచ్చేస్తాయి, పాలపళ్ళు అన్ని పోయి. కానీ అప్పుడు లోపల వరకు వాళ్ళు ఏంటంటే ఎక్కువ మరీ హార్డ్ ఫుడ్ ఎక్కువ తినేసి, ఎక్కువ స్టిక్కీ ఫుడ్ తిని అట్లా పళ్ళు పాడు చేసుకోకూడదు. ఏ తిన్నా కానీ కూడా 2 times a day బ్రష్ చేసుకొని అండ్ నోరు వాష్ చేసుకుంటా ఉంటే ఇట్ ఈస్ మచ్ బెటర్. అండ్ యూజువల్ గా పిల్లలు అప్ టు ఈవెన్ 8 years వరకు దే వోంట్ బి ఏబుల్ టు బ్రష్ దర్ టీత్ అండ్ పేరెంట్స్ షుడ్ హెల్ప్ దమ్. వాళ్ళే దగ్గర ఉండి వాళ్ళ టీత్ బ్రష్ చేయాలి, ఎస్పెషల్లీ చాలా చిన్న పిల్లలకి. 4-5 years అయితే అసలు వాళ్ళకి బ్రషింగ్ రాదండి, ఏదో అట్లా పెట్టేసుకొని బయటకు వచ్చేస్తారు అంతేగాని దట్ ఈస్ హౌ టీత్ పాడవుతాయి అనమాట. పేరెంట్స్ దగ్గరుండి కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది పిల్లలకి. కావాల్సి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగియాలి అంటే ఆ కార్టూన్ ఉండే టూత్ బ్రషెస్ కొన్ని ఉంటాయి, సో అట్లాంటివి ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అట్లా కొనిపించి, కొంచెం కిడ్స్ టూత్ పేస్ట్లు వేరేగా ఉంటాయి, దాంట్లో ఫ్లేవర్స్ కలుపుకుంటారు. సో బ్రషింగ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ లాగా వాళ్ళకి మనం కలుగ చేయాలి, అప్పుడు వాళ్ళ టీత్ పాడవు. కాకపోతే అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే బ్రేసెస్ వేయించుకోవడానికి, అంటే వంకర్ టింకర్ గా వస్తూ ఉంటాయి కదా, అది 14 years 13-14 years కి బ్రేసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు చేయకూడదు, ఎందుకంటే ఫుల్ పర్మనెంట్ డెంటిషన్ ఫస్ట్ రావాలండి. రైట్, థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు, నల్లప్ప గారు ఫ్రమ్ అనంతపూర్. నల్లప్ప గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మా అమ్మాయి శ్రావణి సార్. అయితే అమ్మాయికి ముందర పళ్ళు ఎగురుదిగుడుగా ఉన్నాయి. ఓకే. ఎగురుదిగు అంటే పళ్ళు 3 పళ్ళు ఉన్నాయి ముందరికి బయటికి అట్లా. ఆ పళ్ళుని ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, దాన్ని ఎట్లా విధంగా సెట్ చేయొచ్చు మీరు చెప్పండి సార్. డాక్టర్ గారు, మీ అమ్మాయి ఏజ్ ఎంతండి? వయసు వచ్చేసి 19 years మేడం. 19 years. ఓకే, 19 years అంటే ఒక్కసారి ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ఇది ఏమి మీకు సమయం దాటుకోలేదు, ఇట్ ఈస్ అ గుడ్ ఏజ్. ఈ టైంకి కంపల్సరీ అలైన్మెంట్ కరెక్ట్ గా, ఎదురు అడ్డం దొడ్డంగా ఉన్నాయి అంటే కరెక్ట్ చేయాలండి. ఫస్ట్ పళ్ళ అలైన్మెంట్ కరెక్ట్ చేయాలి. అలైన్మెంట్ కరెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒట్టి ఫేస్ మీద లుక్ ఒక్కటే కాదు, ఈవెన్ తనకు తినడం ఈ అన్ని విధాలుగా ఫంక్షనలీ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. దాని క్లిప్ అంటారు కదండి, బేసిస్ వేయించుకోవడం. సో అది వేసే ఇది ఉంటుంది ట్రీట్మెంట్. మీరు ఫస్ట్ అసలు ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి. తనకి ఫస్ట్ అది చూస్తారు, అలైన్మెంట్ ఎట్లా ఉందో చూస్తారు, అవసరమా లేదా చూస్తారు. అది చూస్తే కానీ అది చెప్పలేమండి. రైట్ సావిత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. 19 years. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, లైవ్కి వచ్చి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్నారు కదా వ్యూవర్స్, మీరు కూడా అంటే ఎలాంటి దంతా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకునేవారు అపాయింట్మెంట్ కోసం 9573-950-590 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి ద డాక్టర్ స్పెషల్.